ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన జీవం గల దేవుడైంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడైంటున్నాడు. ఆయన కార్యములు చేయగల శక్తివంతమైన దేవుడైంటున్నాడు. ఆయన మారని దేవుడైంటున్నాడు. మార్పు లేని దేవుడైంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మనం ధనంపై ఆధారపడాలన్నా భక్తిపై ఆధారపడాలన్నా. కాబట్టి వాస్తవంగా చూసినట్లయితే ధనం వెంట పరిగెడుతున్నామా లేక భక్తి వెంట దేవుని వెంట మనం పరిగెడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. మనం వాస్తవానికి చూసినట్లయితే భక్తి వెంట దేవుని వెంట దేవుని యొక్క వాక్యం వెంట చూడాలా, పరిగెట్టాలా, ఆయన తట్టే చూడాలని మనం ఎప్పుడు పలుకుతూ ఉంటాం. ఆ రకంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు మనం పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే 2 రాజులు 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో చూసినట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. కాబట్టి దైవజనుడు చెప్పినట్లు చేశాడు. ఇక్కడ నయమాను ఏం చేశాడని చూసినట్లయితే దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం కంటే అతడు శుద్ధుడాయెను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 15వ వచనంలో ఏం జరిగిందని ఇక్కడ చూసినట్లయితే, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంకెవరు లేనే లేరు. ఆయనే సరి అయిన దేవుడు, నిజమైన దేవుడు అని ఆయనకు అర్థమైపోయింది. ఏంటి, ఖాళీ మునిగాడు, బాగుపడ్డాడు. దైవజనుడు చెప్పినట్టు విన్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది ఎవరు దైవజనుల మాట ఎవరు లెక్క చేయట్లేదు. లెక్క చేసిన వారు బాగుపడతారు. మళ్ళీ దైవజనుడు కూడా ఎట్లుండాలా అని చూసినట్లయితే బైబిల్లో ఎట్లున్నారు ఎలీషా లాగా అట్లా ఉండటం కూడా ప్రాముఖ్యమైంటుంది. అట్లా ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేయనంటున్నాడు. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఆయన స్వస్థత పొందుకున్నాడో అప్పుడు వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతనుకు ఒప్పుకొనలేకపోయాడు. ఏమని బతిమలాడుతున్నాడు అని చూసినట్లయితే ఒక బహుమానం తీసుకోమని నయమాను అతన్ని ఎంతో బతిమలాడాడు. బతిమలాడినా కూడా అతను తీసుకోలేదని చూస్తూ ఉంటున్నాం. 15వ వచనంలో చివరిలో చూస్తూ ఉంటున్నాం, ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిన అతనితో చెప్పగా. అయితే బహుమానం తీసుకోమని నయమాను అక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎంతో బతిమలాడాడు. బతిమలాడినా కూడా అక్కడ ఎలీషా మాత్రము తీసుకోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ దైవజనుడు ఏమీ ఆశించలేదు, నిస్వార్థంగా ఉంటున్నాడు. దేవుడు ఆ యొక్క దైవజనుడిని ఘనంగా వాడుకున్నాడు. ఈ రోజుల్లో మన యొక్క భారతదేశంలో ఇటువంటి దైవజనుడు ఉండటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఏది ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంటుంది. మన యొక్క ప్రపంచంలో చూసినట్లయితే ఇటువంటి వారు వాస్తవంగా ఆ రోజుల్లో చూసినట్లయితే దైవజనులు చాలా తక్కువగా ఉన్నారు. కానీ వాళ్ళు ఘనంగా దేవుని యొక్క అభిషేకముతో నింపబడి దేవుని యొక్క నామ ఘనతకే వారు వాడబడ్డారు. వారు ఏం చూసినా దేవుని తట్టే చూశారు. దేవునికే ఘనత రావాలా, దేవునికే మహిమ రావాలని చూశారు. కానీ వారు ఎంత బతిమలాడినా కూడా ఏం తీసుకోలేదు. ఈ రోజుల్లో ఏముంది, తీసుకోమని బతిమలాడు కాదు. కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే మన యొక్క భారతదేశంలోనే ఇంత డబ్బు ఇస్తేనే మేము ప్రార్థన చేస్తామనే పరిస్థితికి వచ్చేసింది. ఓకే, మనం చూసినట్లయితే చర్చ్కి వచ్చే విశ్వాసులు
వారు దశంభాగాలు, కానుకలు, కృతజ్ఞత కానుకలు అవన్నీ ఇవ్వాలి, ఓకే. కానీ ఇంత డబ్బు ఇస్తేనే ప్రార్థన చేసే అనే మాట అది సరియైందా? కానీ ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన బతిమలాడినా కూడా తీసుకోలేదు. కానీ ఈ రోజుల్లో కొంతమంది అయితే బతిమలాడి తీసుకుంటున్నారు. చాలా తేడా అయిపోయింది భక్తి. కాబట్టి ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో చూసినట్లయితే అది 5వ అధ్యాయం 21-22 వచనములను చూద్దాం. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. 23 చూద్దాం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. అక్కడ ఎలీషా వద్దన్నాడు, గెహాజీ మాత్రం తీసుకుంటున్నాడు. ఆయన వద్దన్న పని ఈయన చేస్తున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు? ఏదో వార్త పంపించాడు అంటున్నాడు, వర్తమానం పంపాడని చెప్తున్నాడు. వెండి దుస్తులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనం చూస్తూ ఉంటున్నాం, ఎలీషాలో ఉన్న అభిషేకం వేరే, ఎలీషాలో ఉన్న ప్రత్యేకత వేరే. కానీ ఆయన ఆశించలేదు, నిస్వార్థంగా సేవ చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. ప్రభు కొరకు యథార్థంగా ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే గెహాజీ తీసుకున్నాడు, కానీ ఆయనకి ఏం జరిగింది అని ఇక్కడ చూసినట్లయితే 27వ వచనం చూద్దాం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనినైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. అబద్ధమాడి దైవజనుడు వద్దని పనిచేసినందుకు ఇతనికి ఏమొచ్చేసింది? కొంత డబ్బు సంపాదించాడు, కానీ కొంత ఆస్తి సంపాదించాడు, కానీ ఏమొచ్చింది? కుష్టు వ్యాధి గిఫ్ట్గా వచ్చేసింది. కాబట్టి మనము నిస్వార్థంగా ప్రభు కొరకు, దేవుని నామ ఘనత కొరకు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత దైవజనునికి విధేయత కదా, దైవజనునికి నచ్చినట్లు ఉండటం. అందుకని ఇక్కడ చూసాం కదా, ఆయన వద్దని పని చేశాడు. ఈ రోజుల్లో ఆ రకంగా ఉంటే ఒక వ్యాధి వస్తుంది, ఒక శాపాన్ని కొనుక్కున్నట్లయితుంది. కాబట్టి ఆ రకంగా మనం ఉండకుండా ప్రభు కొరకు, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో చూసినట్లయితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మొదటి 3 వచనాలు మనం చూద్దాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎనుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదము యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఇక్కడ అననీయ సప్పీరా గురించి చూసినట్లయితే చాలాసార్లు ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, ఎవరిని? దేవుణ్ణి మోసపరుస్తానికి. ఏం జరిగింది? ఇంతకే అమ్మామని అబద్ధం ఆడుతున్నారు. వారిద్దరు కలిసి ఒక మాట మీద ఉండి అబద్ధం ఆడుతున్నారు. కాబట్టి ఏం జరిగింది అని ఇక్కడ చూసినట్లయితే అది తర్వాత 4వ వచనంలో చూసిన, నీ యొద్ద ఉన్నప్పుడు నీదే, ఎందుకు ఆ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నువ్వు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడింది. ఎవరితో అంట? మనుషులతో కాదు. ఈ రోజుల్లో చూస్తే మనుషులతో చాలా అబద్ధాలు. దేవుని యొక్క భక్తిలో మందిరాల్లో కూడా అబద్ధం ఆడుతున్నారు. కాబట్టి అబద్ధం ఆడకుండా ప్రభు కొరకు భయముతో, భక్తితో ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొన్న ఈ మధ్య కాలంలో ఒక విషయం జరిగింది. వాస్తవం, ఒక మందిరాన్ని ఒక ఆయన కొంత అమౌంట్కి వేరే సంస్థకి అమ్మేసేస్తా అన్నాడు. అమ్మేసేస్తా అన్నప్పుడు ఒక ఆయన ఏం చెప్తాడంటే, 1,00,000 రూపాయలు మనం దాచుకుందాం, అబద్ధం ఆడదాం అంటున్నాడు. ఇది ప్రాక్టికల్గా జరిగింది.
అబద్ధం ఆడదామని ఎవరైతే అన్నారో, బ్రదర్ ఇది మందిరం అయ్యా, ఎందుకు ఆడతావని ఆ మాటలు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ లేదు, మేము ఒక లంచంగా 1,00,000 రూపాయలు తీసుకుంటాం. కానీ ఏం జరిగిందని చూసినట్లయితే, ఎవరైతే అబద్ధం ఆడదామని ఈ 1,00,000 రూపాయలు దాచుకుందాం అనుకున్నాడో సుమారుగా కొన్ని నెలలు కూడా గతించేయలేదు, చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగింది, అననీయ సఫీరా వీరికి కూడా ఏం జరిగింది, మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గరే అబద్ధం ఆడారు. నాతోని సహోదరుడా, మీరు కూడా దేవుని యొక్క మందిరంలో, బయట కూడా అబద్ధం ఆడమని నేను చెప్పట్లేదు, కానీ బయట కూడా ఆడకుండా ఉంటే చాలా మంచిది. కానీ మందిరంలో కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది ఆ దశం భాగాల కానుకలు దొంగతనం చేస్తున్నారు, ఏదో ఒక రకంగా వాడుతున్నారు కొన్ని సంఘాల్లో. కానీ ఆ రకంగా వాడటం అది శాపం కొనుక్కొచ్చున్నట్టు. ఏం కొనుక్కొచ్చుకున్నట్లు? శాపాన్ని కొనుక్కున్నట్లే. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను ఏదో చేసి ఇంత డబ్బు సంపాదించడు కాదు. నీకు ఎంత ధనము సంపాదించినా ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు. ఆరోగ్యం పోయిన తర్వాత అంతా సంపాదించుకొని ఏం చేస్తాం? అందుకని వాక్యవాళ్ళు చూస్తూ ఉంటున్నాం. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ ఏం పోయిందంట? ప్రాణం పోయిందంట. కాబట్టి ఈ సమయంలో కూడా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, మనుష్యులతో కాదు దేవునితోనే నువ్వు అబద్ధమాడితేనువు అనితో చెప్పాను. తర్వాత 5-6 వచనం చూద్దాం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. వాస్తవంగా నాకు చెప్పాను కదా, ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాగే 1,00,000 రూపాయలు పక్కన పెట్టుకుందాం అనుకున్నారు. దయచేసి నాతోటి సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. మందిరంలో వచ్చిన కానుకలు కానీ, దశమ భాగాలు కానీ, ఎవి అయినా కానీ కొన్నిసార్లు ప్రెసిడెంటు, సెక్రటరీ, కొంతమంది కొన్ని సంఘాల్లో ఈ డబ్బులు పక్కకు దాచుకోవటం, వాళ్ళకి సొంతగా వాడుకోవటం, ఏదేదో చేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు మీరు చేయకండి. డబ్బు కాదు సంపాదించేది, శాపాన్ని కొనుక్కుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది మందిరానికి సంబంధించిన ఆస్తి, పొలము వాటిని అమ్ముకుని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? శాపం అవుతుంది. కాబట్టి మందిరానికి సంబంధించిన ఏ యొక్క పొలాన్ని కానీ లేకపోతే ఆ యొక్క స్థలాన్ని కానీ అమ్మి ఇల్లు కట్టుకుంటే సుఖంగా ఉంటారా? కాబట్టి మనం ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి భయపడాలా, విధేయత కలిగి ఉండాలా, ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉండాలి. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది సొంత పొలము, ఇల్లు అమ్మి మందిరం కొరకు డబ్బులు ఇచ్చినట్లయితే మందిరం కొరకు డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది ఏమో ఒక మందిరానికి సంబంధించిన, చర్చికి సంబంధించిన ఆ యొక్క స్థలము, ఆ యొక్క పొలమును అమ్మేసి ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక ఫ్రెండ్ నాకు ఉంటున్నాడు, ఆయన కొన్ని ప్లాట్లు అమ్మేసి, కొన్ని భూములు అమ్మేసి కొన్ని చర్చిలు కట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది, నేను మా యొక్క చర్చ్లో ఒక డైరెక్టర్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉంటున్నాను, సెక్రటరీగా ఉంటున్నాను, ట్రెజరర్గా ఉంటున్నాను, నేను కొన్ని డబ్బులు పక్కకు దాచుకుంటే శాపాన్ని కొనుక్కుంటాను. ఇక్కడ ఏం జరిగింది? గెహాజీకి ఏమొచ్చింది? నీకు అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అననీయ సప్పీరాకి ఏం జరిగింది? దేవునితోనే అబద్ధం ఆడారు. దేవుని యొక్క ధనములో నువ్వు ఒక 100 రూపాయలు దొంగతనం చేసినా నీకెంతో నష్టం అది. కాబట్టి కానుకలు, దేవునికి సంబంధించిన ఆస్తిలో, ధనములో, రూపాయలో నువ్వెప్పుడు కూడా మోసం చేయకు. మోసం చేసినట్లయితే నువ్వు మోసపోతావు. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వెంటనే ఏమైపోయారు? అననీయ అక్కడ పడి చనిపోయాడు. తర్వాత అక్కడ సప్పీరాతోని కూడా మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగిందని మనం గమనించినట్లయితే ఆమె కూడా ఇదే మాట చెప్పింది. వాళ్ళిద్దరు కూడా కూడబలుక్కున్నారు కాబట్టి ఆమె కూడా అదే మాట చెప్పింది. కాబట్టి ఏం జరిగింది అని చూసినట్లయితే 9, 10 వచనం, 11 వచనం చూద్దాం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి.
వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. కాబట్టి దేవునికి సంబంధించిన విషయాల్లో అంటే బయట ఆడమని నేను చెప్పట్లా. అందుకని మనం వీలైతే అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం ప్రాముఖ్యమైనది. మందిరం విషయంలో, మందిర కానుకల విషయాల్లో, మందిర భూమి విషయాల్లో, మందిర యొక్క పొలాల విషయాల్లో నువ్వు చేయి పెట్టకు. నువ్వు నష్టపోతావు, శాపాన్ని కొనుక్కుంటావు. కాబట్టి వీరిద్దరు కూడా ఏమైపోయారు? చనిపోయారు. కాబట్టి మన వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఈలాగా ఆశీర్వదింపబడదురని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. వారి పిల్ల తరాన ప్రభు దీవించినట్టున్నాడు. కాబట్టి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి మనం ఇచ్చే విషయాల్లో ఉండాలి నమ్మకంగా. కాబట్టి దేవుని యొక్క ధనం విషయంలో మోసం చేయకుండా, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా జీవించకుండా ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత అవుతుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే దానియేలు 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ చూస్తూ ఉంటున్నాం. దానియేలుకి విశేష జ్ఞానం ఉంది. దేవతల ఆత్మ, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును ఉన్నవని వారు తెలుసుకుని దానియేలు దగ్గరకు వచ్చేసారు. దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు దానియేలుకి ఏం చేశాడని ఇక్కడ 17, 18వ వచనం చూద్దాం. 5, 17, 18. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహార్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దానియేలు కూడా ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క గిఫ్ట్ని, ఆ యొక్క బహుమానం ఆశించలేదు, వద్దని చెప్పాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉండకుండా, ప్రభువా నేను ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన రీతిలో ఉండటానికి సహాయం చేయండి అని ప్రభువుకి ఇష్టమైన రీతిలో, ప్రభువా నా ప్రాణ శరీరాత్మలు నీ చేతిలో ఉంచున్నాను, నన్ను నీకు ఇష్టమైన రీతిలో మీరు వాడుకోనండి, నాలో ఉన్న నీకు ఆయాసకరమైన అన్నీ కూడా మీరు తీసివేయండి, నన్ను సరిచేయండి, నీకు వాక్య విధేయతలు సరిచేయండి, నన్ను నీకు ఇష్టమైన రీతిలో మీరు నడిపించండి, నీకు మహిమకరంగా వాడుకోనండి అని మనని మనం సరి చేసుకుంటూ ప్రభుకి ఇష్టమైన రీతిలో నడుచుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎలీషా విషయంలో మనం చూసాం, ప్రభు అక్కడ కార్యం చేశాడు. ఎలీషా ఒక మాట చొప్పునే ప్రభు కార్యం చేశాడు. తర్వాత ఆయన ఏమీ ఆశించలేదు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, అననీయ సఫీరా గురించి కూడా చూసినట్లయితే దేవునితోనే అబద్ధం ఆడారు. అక్కడ ఆయన ధనాన్ని ఆశించలేదు, కానీ వీళ్ళు ధనం గురించి అబద్ధం ఆడారు. కాబట్టి ధనము ముఖ్యమా, దేవుని యొక్క వాక్యం ముఖ్యమా అని మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనని మనం సరి చేసుకుంటూ ధనాన్ని లెక్క చేయటం కాదు, దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని మత్తయి సువార్తలో చూసినట్లయితే 6వ అధ్యాయం 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటే అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. కాబట్టి మన యొక్క ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి. ఈ లోకంలో ఎంత ధనం కూర్చుకున్నా అంతా ఒకరోజు విడిచిపెట్టి పోవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో ఎంత ధనమున్నా ఏమున్నా ఏమీ అంత గొప్ప కాదు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి, వారు గొప్పవారు. కాబట్టి ఈ లోక విషయాలపై దృష్టి తగ్గించి పరలోకంపై దృష్టి ఉంచటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం దేని వెదకాలా అని చూసినట్లయితే ధనాన్ని వెదకాలనా, లోకాన్ని వెదకాలా?
కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలి. మొదట మనకు కావలసినవి అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. ఎవరి కుమారునైనా కుమార్తెనైనా ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటారు. అందుకని మన దేవుడు రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. ఆయన కుమారుడు కుమార్తె కూడా అదే లెవెల్లో ఉండాలని ఆయన ఇష్టపడతారు. కాబట్టి మనం ఎక్కడ కూడా అటు ఇటు సాతాను చెప్పినట్టు వాడి మాటలు వినకుండా మనం దేవుని మాటలు వినటం, భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించడం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మనం సమయాన్ని దేవునికి ఇవ్వాలా, మన యొక్క ధనాన్ని దేవునికి ఇవ్వాలా, మన యొక్క బలాన్ని, మన జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలా, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కానీ దేవుని మందిరానికి, దేవుని యొక్క మందిరానికి సంబంధించిన ఆస్తుల్లో కానీ మనం ఎటువంటి ఏలు పెట్టడం, లేకపోతే ఏదో చేద్దామని అనుకోవటం కాదు. అది అనుకుంటే శాపాన్ని కొనుక్కోవటమే, మరణాన్ని కొనుక్కోవటమే. అక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం, గెహాజీ ఏమైపోయాడు, అననీయ సప్పీరా ఏమైపోయారు. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే ఆ రకంగా భయం కలిగి, భక్తి కలిగి, ఇక్కడ చూసినట్లయితే ఎలీషా విషయంలో, ఇక్కడ దానియేలు విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం, వారు నిస్వార్థంగా సేవ చేశారు. ప్రభుని యందు భయముతో, భక్తితో ఉంటున్నారు. ఈ రకంగా ప్రభు తట్టు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేయనింటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఏదో చిన్న కొంచెం అని అనుకోకూడదు ఏ విషయాల్లో కూడా. అందుకని చూసినట్లయితే కొంచెం పులిసిన పిండి ఎంతంటే కొంచెమైన ముద్దంతా పులియజేయను. కాబట్టి మనము ఎప్పుడు కూడా ప్రభువా నన్ను నీకు ఇష్టమైన రీతిలో వాడుకోనండి, నా తలంపులని తీసివేయండి, నా ఉద్దేశాలని తొలగించండి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తానికి సహాయం చేయండి అని ప్రభు తడి చూస్తూ కనిపెట్టు. ప్రభు నీ చేతి పనులు దీవించినట్టున్నాడు, నీ యొక్క జాబును దీవించినట్టున్నాడు, నీ యొక్క ప్రయత్నాలన్నీ దేవుడు దీవించినట్టున్నాడు, అన్ని విషయాల్లో కృప చూపనంటున్నాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి ప్రభుని దీవించినట్టున్నాడు. కాబట్టి దేవునికి విరోధంగా, దేవునికి విషయాల్లో అబద్ధం ఆడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు మార్పు చెందు. ఏం చెందు? మార్పు చెందు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో నీవు ఊహించని విధంగా అత్యధికమైన ప్రభు కృప నీపై ఉంచనంటున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని, దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధమైన కార్యాలను ఏదైతే చేశావో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభువా నన్ను క్షమించు అంటే ప్రభు క్షమిస్తాడు, ప్రభు కృప చూపుతాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.